ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము కన్యా రాశి వారికి యథార్థంగా చాలా చాలా బాగుంటుంది అని చెప్పవచ్చు. కొంచెం ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించటము అవసరము. అలాగే ఉద్యోగంలో మార్పులు లేదా స్థానం మార్పులు అనేటువంటివి సూచనలు ఉండవచ్చు. నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచన అనేది చాలా చాలా అవసరము. అలాగే ఆస్తి వాహన విషయాల్లో ఆచి తూచి వ్యవహరించడము చాలా చాలా మంచిది. పెద్దల సహాయ సహకారాలతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేసే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులకు కూడా కలిసి వచ్చేటువంటి మాసమే ఈ మాసము. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా తప్పనిసరిగా కలిసి వస్తుంది. అలాగే వివాహానికి ఎదిగినటువంటి ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, వాళ్ళ విషయంలో కూడా మరి శుభవార్తలు చోటు చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే అతి త్వరగా సంబంధము అనేది కుదురుతుంది. వీరు ప్రతి ఆదివారం కూడా సూర్య భగవానునికి నమస్కారం చేసుకోవటం, అర్ఘ్యం ఇవ్వటం, ఆదిత్య హృదయము చదవడము లేదా సూర్యాష్టకం అయినా సరే ప్రతి ఆదివారం కూడా తప్పనిసరిగా చదవటం. అంటే ఈ ఏప్రిల్ నెలలో వచ్చేటువంటి ఆదివారాలన్నీ కూడా సూర్య భగవానునికి అర్ఘ్యం ఇవ్వటము, డైలీ ఇవ్వడం చాలా మంచిది. కుదరని పక్షంలో కనీసం ఆదివారం రోజైనా సరే అర్ఘ్యం ఇచ్చి ఆదిత్య హృదయము అనేది చదవడము లేదా సూర్యాష్టకము అయినా సరే పఠించటము చాలా చాలా మంచిది. దీనివల్ల చక్కని ఆరోగ్యము అనేది పొందగలుగుతారు. అలాగే ప్రతి విషయంలో కూడా శుభవార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామావళిని కనీసం ఒక్కసారి సాయంత్రం పూటైనా సరే ఒక్కసారి విష్ణు సహస్రనామావళిని చదవటము అనేటువంటిది చక్కని పరిహారము.